నీట్ పేపర్ లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న తరుణంలో కేంద్రం ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు దిగింది. పేపర్ లీక్ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని, ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం మనకు తెలుసు. అలాగే కేబినెట్ భేటీలో దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటామని మోదీ తెలిపారు. అలాగే నీట్ పేపర్ లీక్ కారణాలపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. విద్యా సంవత్సరం వృధా కావద్దనే ఉద్దేశంతో వెంటనే మరో పరీక్షను నిర్వహించామని ఈ సందర్భంగా మోదీ తెలియజేశారు. పేపర్ లీక్ ఘటనలను అరికట్టడానికి ప్రస్తుతం ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. దీనికోసం కేబినెట్ భేటీలో చర్చిస్తామని మోదీ ఈ వీడియో పోస్ట్ చేసిన అనంతరం సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష విరమించారు. అయితే ప్రధాని మోదీ ఎక్స్ లో చేసిన పోస్టుకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ రీపోస్ట్ చేశారు. భయపడ్డారు, నేను భయాన్ని చూశాను, దీనికి గాను దేశ యువతకు ధన్యవాదాలు, నా కాక్రోజులకు ధన్యవాదాలని ప్రకాష్ రాజు రాసుకొచ్చాడు. ప్రధాని మోదీ భయపెడతాడనేది అందరికీ తెలుసు. ఎందుకంటే 2016లో సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలాకోట వైమానిక దాడి, అలాగే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ చట్టం, కోవిడ్ సమయంలో లాక్ డౌన్ అనే నిర్ణయాలు అనేవి ఇవి సాధారణమైనవి కాదు. ఎంతో గుండె ధైర్యం ఉంటే గాని ఈ నిర్ణయాలు తీసుకోలేరు. దేశ ప్రయోజనాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ప్రధాని మోదీ. కాబట్టి ఈ భయపడ్డాడు, నేను చూశానా అనేవి సరికాదు.